మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 21 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి సాయంకాలం 5 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శుద్ధి యోగము, అమృత యోగము. ఈ 2 యోగాలు కూడా విశేషమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే కార్యజయం కలుగుతుంది, పనుల్లో లాభం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు ప్రయాణాలు చేయటానికి బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారంలాగా ప్రయాణాల్లో లాభాలు చేకూరుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి 12 రాశుల వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అలాగే ధనపరమైన వ్యవహారాల్లో కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. బుధుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ఇలాంటివి జాయిన్ అవ్వటానికి అనుకూలం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిది. కొత్తగా వ్యాపారాలు ఏవైనా ప్రారంభించడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా వైద్య వృత్తులు ప్రారంభించడానికి, అంటే హాస్పిటల్స్ ఏవైనా స్టార్ట్ చేయాలంటే పుష్యమి నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం. మెడికల్ రిలేటెడ్ ఏవి స్టార్ట్ చేయాలన్నా పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా తీర్థయాత్రలు చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి పుష్యమి నక్షత్రం మంచిది. అలాగే కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం ఇలాంటి వాటికి కూడా పుష్యమి మంచిది. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలకు, అబ్రాడ్ వెళ్ళటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం మంచిది. ముఖ్యమైన జర్నీస్ చేయడానికి ఈ నక్షత్రం మంచిది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కుంటే వాటిని నడపడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల వరకు పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:34 తర్వాత ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీలు చేయించుకోవచ్చు. సర్జరీలు చేయడానికి బలం ఉంది. అలాగే వినోద కార్యక్రమాలకు, వినోదానికి సంబంధించిన కార్యక్రమాలకు వెళ్ళి మనం విరామం తీసుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అలాగే బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవటానికి, వాటిని ప్రారంభించడానికి ఆశ్లేష మంచి నక్షత్రం. ఎదుటి వాళ్ళతో గొడవ పడి మన వైపు న్యాయం ఉంటే వాళ్ళ మీద విజయం సాధించడానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దగ్గరి బంధువులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు లేదా మీ రక్త సంబంధికులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్లు వచ్చే యోగం కనిపిస్తోంది. లేదా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ఖచ్చితంగా మీరు ప్రమోషన్ గురించిన శుభవార్త వినటానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు
సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి సంఘంలో మిథున రాశి వాళ్ళు మీ కీర్తి ప్రతిష్టలకి, గౌరవ మర్యాదలకి భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి కుటుంబ సమస్యలకి ఒక చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించే యోగం సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే ప్రయత్న కార్యసిద్ధి, అంటే కొద్దిగా ప్రయత్నిస్తేనే మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో సింహరాశి వాళ్ళకి ఈరోజు విజయం వరిస్తుంది. అలాగే సర్వదేవతల అనుకూలత కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. సమస్త దేవతలు మీ వెంటే ఉన్నారు, వాళ్ళ శక్తి మీ వెంటే ఉంది. సింహరాశి వాళ్ళు ఈరోజు ఎంత కష్టసాధ్యమైన పని ప్రారంభించినా ఆ పని బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా కుటుంబ సమస్యలు చికాకును కలిగింపజేస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడాలి. నరదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళ ఏడుపు తగలకుండా వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ప్రమోషన్ గురించిన శుభవార్త పనిచేసే చోట వినే అవకాశం కనిపిస్తోంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. పరస్పర అవగాహన అనేటటువంటిది తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. అంటే పై అధికారులు మీకు కంప్లీట్గా ఫేవరబుల్గా ఉంటారు. దానివల్ల మీరు పనిచేసే చోట బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు వస్తాయి. మీకు మంచి లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా, వ్యాపార పరంగా విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని చెడిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం కలగాలంటే విఘ్ననాయకుడైనటువంటి గణపతిని పూజించాలి. అలా పూజించినట్లయితే విఘ్నాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే యోగం ఈరోజు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. మంచి మంచి ర్యాంకులతో విద్యార్థులు పాస్ అయ్యే సూచనలు ఉన్నాయి. విద్యారంగంలో మాత్రం మీనరాశి వాళ్ళకి ఈరోజు తిరుగులేని విధంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే గురువారం సందర్భంగా శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన పురోభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవటానికి అనుకూలం. గురుహోరలో బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటే మీ ధనం అనేది తొందరలోనే రెట్టింపు అవుతుంది. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి కూడా గురుహోర చాలా మంచిది. ఔషధ సేవనానికి, అంటే మందులు ఏవైనా తీసుకోవటం ప్రారంభించడానికి కూడా గురుహోర చాలా మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు ధరించటం, ఇవన్నీ కూడా గురుహోరలో చేస్తే చాలా మంచిది, అనుకూల ఫలితాలు వస్తాయి. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ గురుహోర అనేటటువంటి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అనేక యూట్యూబ్ ఛానల్స్లో మాచిరాజు భక్తి అనే పేరుతో కొంతమంది ఫేక్గా వీడియోలు చేయటము, అదేవిధంగా ఫేక్ నెంబర్స్ ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మా అఫీషియల్ ఛానల్ మాచిరాజు భక్తి ఒకటే ఉంటుంది. మా అఫీషియల్ ఛానల్కి అఫీషియల్ ఫోన్ నెంబర్ ఒక్కటే ఉంటుంది. 9399990660 9399990660 ఈ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు రాశి ఫలాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని చూడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.